నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని 7వ వార్డులోని ప్రజలందరూ మా కుటుంబ సభ్యులు అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో జశ్వంత్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తన తండ్రి పాసం సునీల్ కుమార్ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ తాను చిన్నతనం నుండి ఈ వార్డుల్లోని ప్రజలతో మమేకమై గడిపానని, తాను ప్రత్యేకంగా తన తండ్రికి ఓటు వేయమని అడగడం కంటే ఈవీఎంలో తన తండ్రి సునీల్ కుమార్ పేరు 3వ స్థానంలో ఉంది గనక 3వ నెంబర్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు బాగా ఆకట్టుకున్నాయని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమంలో ముందుకు సాగుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తన తండ్రి గూడూరు పట్టణంలో నివాసం ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట నష్టాలను దగ్గరగా చూసే వ్యక్తి అని, అలాంటి తన తండ్రిని గెలిపించి గూడూరు అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పడానికి వచ్చారు. కొడుకు సరేనా పక్కరండి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచార కార్యక్రమంలో 7వ వార్డు తిరగడం. 7వ వార్డు అంటే మా కుటుంబం దగ్గర తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు, ప్రతి ఇల్లు నా కుటుంబమే. పోతున్న ప్రతి ఇంటి దగ్గరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా చిన్నప్పటి నుంచి, ఎదిగినప్పటి నుంచి నా పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. నేనేం ఇప్పుడు వచ్చి కొత్తగా ఓటు ఏమని అడగడానికి రాలేదు. మా నాన్నది 3వ నెంబర్ సైకిల్ అని చెప్పడానికి వచ్చాను. వాళ్ళు నాకంటే ముందు తెలుసు అందరికీ, అది ఇబ్బందే లేదు. కానీ బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి ఏమైనా జరుగుతాయి. సూపర్ 6 పథకాలు మనం ఏం చెప్పబలే అందరికీ పోయింది. ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి ఉచిత బస్సు కానీ, 1500 పెన్షన్ కానీ, ప్రతి ఒక్క బిడ్డ అందరి పెద్ద బిడ్డకే అమ్మఒడి, చిన్న బిడ్డకి అమ్మఒడి. అదేం లేదు, ఎంత పెద్ద బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అంటున్నారు. తల్లికి వందనం కింద. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను కొత్తగా చెప్పేదంటే ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు. పైన కూటమి ప్రభుత్వం ఫామ్ అవుతా ఉంది. మనం ఇక్కడ గూడూరులో నాన్న గెలవబోతా ఉన్నాడు. మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడంతా ఏ పనులైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేయించుకున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 3 రోజులు 4 రోజుల్లో వస్తారు. మనం ఎందుకంటే పేదోళ్ళం అని చెప్పే వస్తారు. ఆ డబ్బులు ఈ డబ్బులు ఆశ చూపిస్తారు. అవును, మనం పేదోళ్ళమే, డబ్బులు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రతి డబ్బులు తీసుకోండి.
ఎవరికి ఓటేయాలో మీకు తెలుసు. పోయినసారి 45,000 మెజారిటీ వాళ్ళకు వచ్చినా కానీ ఈ వార్డులో మనకు మెజారిటీ వచ్చింది. ఎందుకంటే ఆయన మన బిడ్డ, మన బావ, మన తమ్ముడు, మన పెద్ద కొడుకు, చిన్న కొడుకు అని తెలిసే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఏదో ఒక సహాయం అందించున్నాడు. మీరు ఆయనకు ప్రతిసారి అదే విధంగా ఆయనకు ఓట్లేసి గెలిపిస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ 90% ఇక్కడ అందరూ ఓట్లేస్తారు. కానీ కొరవ 10% కూడా చెప్తున్నాను, ఫ్యాన్కి వేసే ముందు ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి. వేరే వాళ్ళ ఇంటి ముందు పోయి చేతులు కట్టుకొని ఉండే పరిస్థితి మనకు వద్దు. ఇక్కడ ధైర్యంగా మన ఇంటి లోపలికి వచ్చి కూర్చొని ఇది చేయమని అడిగే పరిస్థితి ఉంది. ఒక్కటి మాత్రం వేసే 10% కూడా వేసే వాళ్ళకి చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించుకొని వేయండి. మనం వేరే వాళ్ళ ఇంటి ముందు నిలబడుకునే అంత అవసరం లేదు. ఆయన ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, మీకు ఆ కర్మే అవసరం ఏముంది, ఆ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర పోవాల్సిన అవసరం ఏముందని. మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనం ఎంతోమంది పనులు చేసుకున్నాం మన వార్డులో. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం ఇది గూడూరు మనకు లోకల్ అని చెప్పుకొని తిరుగుతున్నాం. లోకల్లో మనకి ఇది లోకల్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరు లోకల్ మీ గూడూరులో లోకల్ మీరు గెలుస్తారంటున్నారు. మనం ఈ లోకల్ వార్డులు నాకు నమ్మకం ఉంది, 90% పోల్ అవుతాయి. ఇక్కడ మనకి టీడీపీకి సైకిల్కి పోల్ అవుతాయి. కానీ వచ్చే ఆ 10% మిస్ అయ్యేది కూడా చెప్తా ఉన్నాను. వేరే వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళు గెలిచిన వాళ్ళ ఇంటి ముందు మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ఇంటి లోపలికి వచ్చి ఈ పని చేయయ్యా ఇదయ్యా అని అడిగే పరిస్థితి మీకుంది. అది పోగొట్టుకోకండి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు కట్ట బతకాల్సిన అవసరం మనకు లేదు. ఎవరు ఇళ్ళకి పోయినా కానీ మన ఇంటికి కూడా రానిరు, బయట నిలబెట్టి మాట్లాడతారు. మనకు ఆ పరిస్థితి ఇక్కడ లేదు. అది మీ అందరికీ తెలుసు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్పండి, పైన వచ్చేది కూటమి ప్రభుత్వమే, కింద ఎమ్మెల్యే గెలిచేది పాసం సునీల్ కుమార్ గారు. ఇబ్బంది లేదు. కానీ ఒకసారి చెప్తా ఉన్నాను, 3వ నెంబర్ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని సైకిల్ గుర్తుపై 3వ నెంబర్ మీద వేసి గెలిపించండి. ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని గెలిపించి బలపడాలని కోరుతున్నాను. ఈ 3 రోజులు తిరుగుతా ఉన్నాం ఈ వార్డులన్నీ స్పందన చాలా బాగుంది. ముందు అమ్మ తిరిగింది వార్డులన్నీ, నేను ఇప్పుడు తిరుగుతా ఉన్నాను. నేను తిరిగేది ఓట్లు అడగమని చెప్పడానికే దాన్ని 3వ నెంబర్ సైకిల్ అని చెప్పడానికే వస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు, మంచి ఓట్లే వస్తున్నాయి. కానీ ఒకటి చెప్తున్నాను, పోలింగ్ అందరూ వేయండి అమ్మా. కంప్లీట్ పోలింగ్ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరెవరు ఉన్నా కానీ కంప్లీట్గా వెళ్ళి పోల్ చేయండి. ఎక్కువ మంది ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరూ మధ్యాహ్నం 12 లోపలే పోల్ చేసేయండి. ఎండలో పోలేము మనం. మధ్యాహ్నం 12 లోపలే పొద్దున్న 8 నుంచే పోయేసి అందరూ పోల్ చేసుకొని వచ్చేసేయండి. ఇబ్బంది లేదు. చాలా థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఉద్యోగస్తులు కానీ కొత్త ఉద్యోగాలు రావాలనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలా వస్తాయి అందరికీ తెలిసిన విషయమే. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం చాలామంది బెంగళూరులోనూ, చెన్నైలోనూ, హైదరాబాద్లోనూ పనిచేస్తామని ఉంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలాగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్క రోజు ఖాళీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకోండి. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు. ఓటు హక్కు అనేది ఎంతో ఉపయోగం. ఒక ఓటు పోతే ఏమనుకోకండి, మాకేయాలని కాదు, ఓటు వినియోగించుకోండి. అందరూ వచ్చి ఓటు వేయండి. ఇంకోసారి కోరుతున్నాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి, ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారికి కమలం గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు ఉద్యోగస్తులను డబ్బులతో పెడుతుండగా తెలుగుదేశం పార్టీ వారు అడ్డుకోగా తెలుగుదేశం పార్టీ వారిపై అకారణంగా పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారని, ఈ విషయాన్ని తాను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ముట్టంబాక, కల్లూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకాడు మండల పరిధిలోని ముట్టంబాక, కల్లూరు గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించారు. కల్లూరు గ్రామానికి చెందిన 50 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో టీడీపీ కండువాలు వేసి సునీల్ కుమార్ పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 5, 6 తేదీల్లో ఎన్నికల విధుల్లో పాల్గొని ఉద్యోగస్తులు వారి ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకుంటున్నారని, ఈ క్రమంలో గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు ఉద్యోగస్తులను డబ్బులు ప్రలోభ పెడుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, అయితే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు గూడూరు డీఎస్పీ ప్రోత్సాహంతో పోలీసులు నమోదు చేసి ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా డీఎస్పీ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు లక్ష్మీ శ్యామల, టీడీపీ జాతీయ మహిళా కార్యదర్శి కనపక లక్ష్మి, స్థానిక టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చొక్కా వేసుకొని పనిచేస్తాం. ఈ రోజు మేము చేస్తున్నాం. డిఎస్పీ గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, అది మంచి పద్ధతి కాదు. మీరు గవర్నమెంట్ ఆఫీసర్, మీరు మేమిచ్చే పన్నులు జీతాలు తీసుకున్నారు. మీరు ఈరోజు నిన్న ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు బూత్ కలిసి డబ్బులు పస్తా ఉంటే మా వాళ్ళు పట్టిస్తే వాళ్ళు చేసి మా వాళ్ళు తీసుకుని లోపలేస్తారు. మీరు మా వాళ్ళు పని చేసి పెడతారా? ఎంత అన్యాయం చెప్పండి. మేము వాళ్ళు చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తాం. మీరు వన్ సైడ్ చేస్తున్నారు. మీరు పోలీసులందరినీ పిలిచి మొత్తం ఓట్లు నా దగ్గర తేడా పడుతున్నాడు. ఆయన దగ్గర తేవాలి పోలీసులంతా. అంటే ఎంత దౌర్జన్యం అంటే, ఎవరిని వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఎవరిని ఎదిరిస్తే మన తెలుగుదేశం వాళ్ళు అతను పట్టుకోపోయి జైల్లో పెడతాడు, అక్రమ కేసులు పెడతాడు. కాబట్టి సూర్యనారాయణ గారు మీకు మేము చెప్తున్నాం, మీ ఆఫీస్ ముందు కూర్చుంటా ఎలక్షన్ అంటే సంబంధం జాగ్రత్తగా ఉండండి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటున్నారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి జీతం తీసుకోవడం చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఆలోచించుకోమని చెప్తున్నా. మేము పట్టిస్తే వదిలేస్తారా అంటే మా వాళ్ళని కూడా చేస్తారు మీరా? అంటే వాళ్ళు విచ్చలవిడిగా అద్భుతం దగ్గర చేరి 2 జేబుల్లో డబ్బులు కట్టలు పెట్టుకొని పస్తున్నారు. అంటే ఒకటే చెప్తున్నాం, అంగన్వాడీ కార్యకర్తలకి, టీచర్స్ అయితే 100 కోట్లు ఇచ్చినా నీకైతే ఓటేరు. అది తేలిపోయింది. అది నిన్న జరిగినటువంటి ఓట్లో 98% మొత్తం తెలుగుదేశం పార్టీకి వేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఆశ చూపిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మా అక్కలో మా చెల్లెలు చేస్తున్నాం. ఏమైనా అవసరం అయితే డిఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం, డిఎస్పీ ఆఫీస్ గారు కూర్చుంటాం. న్యాయం జరిగేంత వరకు వదలమని చెప్పి నేను మళ్ళీ డిఎస్పీ గారికి తెలియజేస్తామని చెప్పి సెలవు తీసుకున్నా. జై హింద్. మన గుర్తు ఏందమ్మా? ఓకేనా? గుర్తు అందరూ గుర్తుంది కదా? సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాను తల్లి. ఓకేనా? వస్తా.
గూడూరు పట్టణంలోని 16వ వార్డులో ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికై తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికై టీడీపీ జనసేన నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరించి మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న వరప్రసాద్ రావులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు ముని గిరీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని విమర్శించారు. రాష్ట్రంలో సంపద సృష్టించడంతో పాటు ప్రజాధనాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా సక్రమంగా ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం బీజేపీ జనసేన 3 పార్టీల కూటమి అభ్యర్థులకు మద్దతుగా 16వ వార్డులో వాసిలి ప్రవీణ్, కుమ్మూరు సుమన్ వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన ఉంది. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. 3000 పెన్షన్ ఇస్తున్నారు, మరి 4000 ఎలా ఇస్తారు, రాష్ట్రం అంతా అప్పులు అయిపోయిందని చెప్పని అడుగుతున్నారు చాలామంది. అది మంచి ప్రశ్న. ఎందుకంటే ఓటర్ల నుంచి అటువంటి ప్రశ్నలు వస్తేనే 10 మందికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే 52,000 కోట్లు మద్యం ద్వారా, 42,000 కోట్లు లిక్కర్ మాఫియా ద్వారా అన్ని ఇసుక, శాండ్, గ్రావెల్ రాష్ట్రం మొత్తం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు దోచుకొని తాడేపల్లి ప్యాలెస్ పోయింది. ఆ డబ్బంతా ఈ ప్రజలకు అందిస్తే ఇటువంటి స్కీములు 4,000 కాదు 5,000 అని ఇవ్వచ్చు. ఎన్నో పథకాలు కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ఎన్నో పథకాలు 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకు 1,500 చొప్పున ప్రతి నెల డబ్బులు ఇవ్వడం కానివ్వండి, అట్లా బస్సు ప్రయాణం కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇలా అనేక పథకాలు. ఎందుకంటే ఈ డబ్బంతా కూడా ప్రజల డబ్బు. ఈ డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి పోయింది. అటువంటి డబ్బునంతా ఈరోజు ఇంత డబ్బు ఈ రాష్ట్రంలో ఉంది. ఆ డబ్బునంతా కూడా పేద ప్రజలకు ఉపయోగిస్తే ఎన్ని పథకాలను ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఆలోచించి ఒక మంచి మేనిఫెస్టోని రూపొందించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన ఉంది. చిన్న ఉదాహరణ ఏమిటంటే ప్రతి ఎలక్షన్లో కూడా 1,00,000 నుంచి 1,50,000 ఓట్లే పోస్టల్ బ్యాలెట్లు అడిగి తీసుకునేవాళ్ళు ఉద్యోగస్తులు. ఈరోజు 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్నారంటే దానికి సంకేతం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. అదే ఒక సంకేతం. ఉద్యోగస్తులు 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్నారంటేనే ఎంత విప్లవం ఉంది ప్రజల్లో, ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, ఒక మంచి ప్రభుత్వాన్ని తొందరగా ఇప్పుడు ఎదురెదురు చూస్తున్నారు ఓట్లేసి దానికోసం. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన అని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పెద్ద మసీద్ సెంటర్ మరియు మాలవ్య నగర్ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు సెంటర్లోని భవన నిర్మాణ కార్మికులతో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ చర్చించారు. ఈ సందర్భంగా జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని పూర్తి చేయడంతో పాటు సమాంతరంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న తన తండ్రి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున పోటీ చేస్తున్న వరప్రసాద్ రావులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి స్థానికంగా నివాసం ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు.
భవన నిర్మాణ కార్మికులు కలవడం జరుగుతుంది. అందరినీ అడిగి వాళ్ళ సమస్య ఓటు వేయడానికి ముందు కంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోయడం జరిగింది. పాపం వాళ్ళ పరిస్థితి మరీ చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఫస్ట్ ఏంటంటే పాపం కరోనా వచ్చి అందరూ ఆగిపోయారు. అది ఒకటి. తర్వాత చూస్తే మన గవర్నమెంట్లో ఇసుక అనేది ఫ్రీగా జరుగుతూ ఉంది. మన వీళ్ళ గవర్నమెంట్లో ఒక బట్టి 10,000 15,000 అది కూడా మంచి ఇసుక ఏమైనా దొరకదని నాసి రకం ఇస్తారు. ఆ దొరకడం వల్ల ఏంటంటే రేట్లు పెరిగిపోయి పనులు దొరక అనే అధ్వానమైన పరిస్థితి. అవన్నీ చూసుకొని పనులు చేసుకొని రాత్రి పొద్దున మందాగేసి పడుకుందాం అంటే నకిలీ మందు. ఎంతోమంది చనిపోయి ఉన్నారు సార్ ఆ నకిలీ మందు వల్ల. ఆ నకిలీ మందు మన దగ్గర దొరికేటప్పుడు మన గవర్నమెంట్లో దొరికేటప్పుడు నాణ్యమైన మందు దొరికేది. ఇప్పుడంతా నకిలీ మందు, అధికమైన రేట్లు. వాళ్ళకు వచ్చే ఆ డబ్బులు 60 డబ్బులు కూడా సగం ఆ బ్రాండీ షాపులో పోవడం, బాగాలేకపోతే హాస్పిటల్కి పోవడం, ఇదే జరుగుతూ ఉంది. ఈ 2 విషయాలు భవన కార్మికులందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ బాధలు అవే. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉన్నారు. పోయినసారి తప్పు చేసాం కానీ ఈసారి మాత్రం తప్పే చేయమని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అందరూ పొద్దున కలిసిన ప్రతి ఒక్కరు 99% చెప్తా ఉన్నారు ఈసారి మాత్రం తప్పే చేయవు. ఎందుకంటే మాకు ఒక్క పని లేదు. పని లేక వాళ్ళ ఇంట్లో అన్నం పూట గడిచే పరిస్థితి కూడా లేవు. అందుకే వాళ్ళందరూ ఏకదాటిగా అందరూ ఒకే లైన్లో ఉండి ఈసారి అందరూ సైకిల్ కేసు గెలిపిద్దామని రెడీగా ఉన్నారు. కానీ ముఖ్యంగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఎవరైనా ఇంకా 90% ఓట్లు అయితే పడిపోతాయి టీడీపీకి, ఇంకో 10% మాత్రం చెప్తా ఉన్నాను. వాళ్ళు ఓట్లు వేసే ముందు ఒకేసారి ఆలోచించి, ఈ గవర్నమెంట్లో మీకు ఏమి ఒక్క పెన్షన్ కానీ ఒక్క పథకం కానీ ఏం లేదమ్మా. కానీ మన చంద్రబాబు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలందరికీ పెన్షన్ ప్లస్ 3,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షను. ఈ 3 నెలలు ఏవైతే ఇదో 1000 కలుపుకొని 7,000 మనకు వస్తూ ఉంది. ఇవన్నీ ఆలోచించుకోండి. ప్రతి ఇంటికి ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటి ప్రతి ఆడపిల్లకి 1,500 పెన్షన్. ఇవన్నీ ఒక్కొక్కటి. నిన్న జరిగిన 50 ఏళ్ళ పెన్షన్ మాత్రం చాలామందికి బాగా నచ్చింది. ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకొని 90% ఓట్లు అయితే ఎక్కడికి పోవు. 90% ఓట్లు మనం అడగకపోయినా కానీ మీరు అడగబడలేదు మేము వేస్తామని చెప్పి అంటారు. ఇంకో 10% మాత్రం అటు సైడ్ వేసేవాళ్ళు ఒక్కసారి ఇవన్నీ చూసి ఆలోచించుకొని వేయండి. ఇబ్బంది ఏం లేదు. పైన ఫామ్ అయ్యేది కూటమి ప్రభుత్వమే, ఇక్కడ ఫామ్ అయ్యేది టీడీపీఏ ఎమ్మెల్యే గెలవబోతూ ఉన్నారు. ఇబ్బంది లేదు. అందరం కలిసి ఇంకేమైనా పనులు ఉన్నా అందరం కలిసే చేసుకుందాం. రేపు గెలిచాక ఇప్పుడెప్పుడైతే ఎవరైనా మనకి పనులు చేస్తున్నారో అందరూ పని చేసినా పని చేయకపోయినా అందరం కలుసుకొని అందరినీ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ జరుగుతూ ఉంది. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేయండి. అవన్నీ మేము గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి. ఎందుకంటే పాపం ఇప్పుడు ఎవరు సమస్యలు బయటకు వచ్చి చెప్పేదాన్ని కూడా పరిస్థితి లేదు. ఏదైనా సమస్యలు బయటకు వచ్చి చెప్పుకున్నా కానీ వాళ్ళని స్టేషన్లో వేసేయడం ఇవన్నీ జరగడం ఉంది. 2-3 అయితే టీడీపీ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కొట్టేయడం జరిగింది. చాలామంది చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏం లేదు. తాను తిరుపతి పార్లమెంటు ఎంపీగా గెలుపొందిన వెంటనే గూడూరు పట్టణంలో వందే భారత్ రైలు ఆగే విధంగా కృషి చేస్తానని పట్టణ ప్రజలకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జామియా పెద్ద మసీదులో ఆయన ముస్లింల ప్రార్థనలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జామియా పెద్ద మసీదులో ప్రార్థనలో పాల్గొన్న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం 2047 నాటికి సూపర్ పవర్ గా ఎదగబోతుందని, ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్లతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అమృత పథకం ఇప్పుడు లేకపోయినా కూడా నాకున్న 5 మున్సిపాలిటీలో నేను అమృతతో సమానమైన 50 కోట్ల నుంచి 100 కోట్లు తగ్గకోకుండా ఒక్కొక్క మున్సిపాలిటీ తీసుకొస్తాను. దానిలో భాగంగా నాయుడు కాలువ, దోళ్ళ కాలువ శుభ్రత,
అలాగే గూడూరు చెరువు చాలా ఆవశ్యకత ఉంది కనుక ఆ గూడూరు చెరువును కూడా శుభ్రం చేయించి పైన వాకింగ్ ట్రాక్ వేసి లైటింగ్ పెట్టి బెంచెస్ పెట్టి అక్కడ తాగునీరు కూడా ఏర్పాటు చేస్తాను. కలెక్టర్గా ఉన్నప్పుడు నేను పుదుకోటలో అలా చేశాను కనుక మళ్ళీ ఇక్కడ చేస్తానని చెప్పి హామీ చేస్తున్నాను. చుట్టుమూరు రోడ్డు వేయించి తీర్తా ఆ పక్షుల ఆంక్షలు కానివ్వండి, పక్షుల శరణాల ఆంక్షలు కానివ్వండి, అలాగే అటవీ శాఖ ఆంక్షలు అది ఎత్తేసి ఆ రోడ్డు వేయిస్తా, మనపాలెం నుంచి నవాబ్పేట వరకు రోడ్డు వేయిస్తా, ముఖద్వారాలు తెరిపిస్తా, సైక్లోన్ షట్టర్స్ ఎక్కువగా కట్టిస్తా, మొబైల్ టవర్స్ వేయిస్తా, దాంతోపాటు తూపులపాలెం దగ్గర టూరిజం ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ కూడా చేయడానికి ఒక అనుబంధుడు కావాలా, ఒక సమర్థవంతుడు కావాలా, ఒక ఆరోగ్యవంతుడు కావాలా. వీటన్నిటికీ నేను అర్హుడని చెప్పి నేను నమ్ముతున్నాను. నన్ను ఆదరించండి, ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించండి. సునీల్ని ఇక్కడ సైకిల్ గుర్తు వేసి ఏది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్ రావాలి కనుక ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలంటే సునీల్ గారిని గెలిపించండి. అలాగే మోడీ గారు అక్కడ చక్కటి రామ్ టెంపుల్ అంతా కట్టించారు. బలహీన వర్గాలను బాగా చూసుకుంటున్నారు. 5 కేజీల చొప్పున ఒక్కొక్క మనిషికి ఇస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇస్తారు. దాంతోపాటు ఉచిత చికిత్స 5 లక్షలు ఒక్కొక్క మనిషికి ఇస్తున్నారు. ఈ విధంగా ఎన్నో చేస్తున్నారు కనుక నన్ను కూడా ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీగా గెలిపించమని చెప్పి అడుగుతూ ఎస్సీ వర్గీకరణకు సంఘీభావం తెలిపిన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎంఆర్పీఎస్ నాయకులు శక్తివంచన లేకుండా పనిచేస్తారని తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి సిసింద్రి తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని రెట్టపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న వరప్రసాదరావుల విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు అందజేశారు. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఎన్డీఏ గెలుపు, మాదిగ గెలుపు, ఎన్డీఏ గెలుపు, మాదిగ గెలుపు, ఎన్డీఏ గెలుపు, మాదిగ గెలుపు. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. జిందాబాద్, జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి. వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాదిగపాలెం తిరుగుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ పాంప్లెట్లు ఇస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపు 10వ తేదీ అనంతపురంలో జరిగే మాదిగల బహిరంగ సభను లక్షలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, తుగురాజపట్నం పోర్టు నిర్మించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామణి మరియు గూడూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామకృష్ణ ఇరువురు ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణంతో పాటు మనవరంలో BHEL ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇది అవగాహన రాహిత్యం, అవగాహన లేని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసింది. ఆమోద ముద్ర తర్వాత
లోక్సభలో చట్ట రూపంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత రెండో ప్రాజెక్టు నిర్మాణంగా దుగరాజపట్టణ ఓడ రేవును గురించి ప్రస్తావించడం జరిగింది. మరి రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర పడ్డది, పార్లమెంటులో కూడా ఆమోద ముద్ర పడ్డది, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డారు. ఈ ఆమోద ముద్ర వేసిన తర్వాత దీన్ని రద్దు చేయగలిగిన శక్తి సామర్థ్యం ఒక్క పార్లమెంటుకే ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి లేదు. ఇవన్నీ చేతగాని వాళ్ళు. అసలు దీనికి దుగరాజ పట్టణానికి ద్రోహులు. ఇది మీరు కూడా గమనించండి. మేము తెచ్చాం, ఎవరు ఆపారు ఈ 10 సంవత్సరాల్లో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. రామాయపట్టణం అనేది అది ఒక చిన్న ప్రైవేట్ పోర్టు, మేము తీసుకొచ్చింది మేజర్ పోర్టు. దీన్ని ఆపగలిగిన శక్తి ఒక్క పార్లమెంటుకే ఉంటుంది, కానీ మేము పదే కాదు కోటి సార్లు కూడా చెప్పాలనుకుంటున్నాం. సమయం లేక చెప్పటం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో రాగానే ఆగస్టు 15వ తేదీ లోపల ఈ దేశ ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి నేను దుగరాజపట్టణంలో పునాది రాయి వేయించే బాధ్యత మీ ఇద్దరం గత ప్రభుత్వాలలో బీసీలకు ప్రాధాన్యత లేదని వైసీపీ ప్రభుత్వం బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చి బీసీలకు రాజ్యసభ స్థానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ వైసీపీ పార్టీకి మద్దతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశానికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు బీద మస్తాన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు. కావున రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలందరూ వైసీపీకి అండగా నిలిచి విజయానికి సహకరించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, వైసీపీ నాయకులు, పలు బీసీల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తినే టైం అయింది, కానీ బాగా పట్టుదలతో కొందరు ఉన్నారు, వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. మనము బీసీ ఎస్సీ ఎస్టీలు అందరము ఈ రాష్ట్రంలో అదృష్టవంతులు. పక్కకున్న తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఒరిస్సాలకు పోతే అక్కడ మన పిల్లలు చదువుకుంటలేరు. బిచ్చపుల్ల దగ్గర రోడ్ల మీద చిప్పలు పట్టుకొని అడుగుతున్నారు, హోటళ్ళలో పని చేస్తున్నారు, లాటలలో ఊడుస్తున్నారు, పొలం పట్టుకు పోతున్నారు. మన పిల్లలు ట్రక్కులు వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ మమ్మీ డాడీ అనుకుంటూ కూడా రోగాన్ని కొట్టుకొని జోరుదార్ స్కూల్ పోతుంటే ఇప్పుడే కలెక్టర్ల పిల్లల్లాగా కనిపిస్తున్నారు. ఆ విధంగా మన పిల్లలందరూ చదువుకొని రేపు వారి భవిష్యత్తు రూపంలో ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, పెద్ద ఆఫీసర్ కావాలని మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి జగనన్నకు మనం అందరం అండా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. ఎందుకంటే మన భవిష్యత్తు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.